ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాలగారు ఏం చేస్తున్నారు? సుందరి, నువ్వు లేవకు, పడుకో. నీకు జ్వరం వచ్చింది, అందుకే నీకు తడిగుడ్డు పెడుతున్నాను. అయ్యో బాలగారు, మీకెందుకు ఈ శ్రమ? నువ్వు నా కోసం ఎంత కష్టపడుతున్నావు సుందరి, అలాగే నీ కోసం నేను కష్టపడతాను. ఏమవ్వదు, నువ్వు పడుకో 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 బాలగారు. పడుకో పడుకో. రిలాక్స్ గా పడుకో, రెస్ట్ తీసుకో. ఎంత అదృష్టవంతురాలి త్రిపుర. రాక పర్లేదు త్రిపుర, పడుకో పడుకో. భర్తలు తమ భార్యల్ని తిన్నావా అని అడగడమే కరువవుతున్న ఈ రోజుల్లో నా రాజా చూసావా, నిన్ను కంటికి రెప్పలా ఎలా కాచుకుంటున్నాడో, ఎలా సేవలు చేస్తున్నాడో. బాలగారు లాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అక్క. అవును త్రిపుర, నా రాజా లాంటి మొగుడు దొరకడం ఏ అమ్మాయికైనా అదృష్టమే. సరోజా, ఈ టైంలో ఏంటి ఇలా వచ్చావు? నీకోసమే రాజా. నా కోసమా? త్రిపుర, ఈ డబ్బుంచుకో. వద్దక్క, నాకే డబ్బులు వద్దు. పర్వాలేదు, ఈ జ్వరం రేపొద్దున కల్లా తగ్గిపోతుంది. నేను ఈ డబ్బులు ఊరికే ఇవ్వట్లేదు. రేపటి నుంచి పండగ కదా, సిటీ నుంచి ఎవరో గెస్ట్లు వస్తున్నారంట. నాకు తెలిసిన ఒక ఆయన ఆ 3 రోజులు నువ్వు వంట చేయాలని చెప్పారు. దానికి ఈ అడ్వాన్స్. నువ్వైతే వంటలు బాగా చేస్తావని నిన్ను అడగకుండానే నేను తన దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాను. ఇదిగో అడ్వాన్స్ డబ్బులు తీసుకో. చాలా థ్యాంక్స్ అక్క. ఏ పని దొరకట్లేదని చాలా కంగారు పడుతున్నాను. నిజంగా నా సొంత అక్కలాగా ఈ టైంలో ఆ పని చూపించావు. సొంత అక్కలా ఏంటి? నేను నీ అక్కను, నువ్వు నా చెల్లివి, సరేనా? మరి నేను? నువ్వు నా రాజావి. అలాగే సరోజా. త్రిపుర, రేపు పొద్దున కొంచెం ఓపిక తెచ్చుకొని వంట చేయడానికి వెళ్ళు, గుర్తుపెట్టుకో. సుందరి, నేను వెళ్ళి నీకోసం టాబ్లెట్ తీసుకురానా? అక్కర్లేదు బాలగారు, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. మీరేం కంగారు పడకండి. పడుకో, మరి పడుకో. అయితే పడుకో, పడుకో 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 పడుకో.